డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి ఈ రోజుల్లో. సో ఈ వర్కింగ్ ఉమెన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆఫీస్లో కానీ, ఆఫీసుల్లో అండ్ వీళ్ళు చెప్పుకోలేక ఎందుకు డిప్రెషన్స్లోకి వెళ్తున్నారు అని వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే అండి, వీళ్ళదంతా కూడా హడావుడి జీవితం ఉంటుంది. మనం చెప్పుకుంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకి ఏంటంటే పీరియడ్స్ వస్తాయండి. సో పీరియడ్స్ టైంలో వీళ్ళు ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఏదన్నా వీళ్ళు ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా పక్క వాళ్ళు చూస్తారేమో, ఎదురు వాళ్ళు చూస్తారేమో అని చెప్పి భయపడుతూ ఉండడం, ప్యాడ్స్ని చేంజ్ చేసుకోకుండా మార్నింగ్ పెట్టుకున్న ప్యాడ్ని ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు 6, 7, 9 కూడా అవుతుంది కొంతమంది వర్కింగ్ ఉమెన్స్కి సాఫ్ట్వేర్లో మనం చూసుకుంటే. సో వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ వరకు అలానే ఉండటం వల్ల ఏమవుద్దంటే వీళ్ళకి ఆ పార్ట్ అంతా కూడా ఇచ్చింగ్ రావడం, బ్యాడ్ స్మెల్ రావడం ఇలా ఉంటుంది. అండ్ కొంతమంది మహిళలను చూసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ యూరిన్కి వీళ్ళకి ఎప్పుడైతే యూరిన్ వస్తుందో యూరిన్ కూడా వెళ్ళకుండా బిగబట్టుకొని అంతే ఉంటుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే, సో బోత్ జెండర్స్ ఉంటారు, మేల్ ఫీమేల్ ఒక వర్క్ చేసే ఆఫీస్లో. సో ఏంటంటే మనం యూరిన్కి వెళ్తే అబ్బాయిలు చూస్తారేమో అని చెప్పి భయపడుతుంటారు కొంతమంది మహిళలు. వాళ్ళు చూస్తే మీకేమవుతుందండి, అలా వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి భయపడకూడదు. ఒకప్పట్లో మనం చెప్పుకుంటే ఓపెన్గా ఆడపిల్లలను ఇంట్లోంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా అన్నిట్లో మనకి రైట్స్ ఇచ్చింది కోర్టు. అండ్ అదే విషయానికి వస్తే చక్కగా మగపిల్లలతో సమానంగా నీకు పక్కన చైర్లో నీకు జాబ్ చేసే అంత ఎత్తుకు ఎదిగినప్పుడు వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతారు మహిళలు, నాకు అర్థం అవ్వదు. చాలా మంది నాకు కాల్ చేసి ఈ విషయం కూడా షేర్ చేసుకున్నారు. సో దీనికి ఇది ఏం తప్పు కాదండి, వాళ్ళు పక్కన ఉన్నా కూడా వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీ బాడీని మీరు ఫ్రీ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు, ఇదొకటి. అండ్ కొంతమంది విషయానికి వస్తే వర్క్ చేసే దగ్గరే వీళ్ళు ఏదో ఒక రోజు 2 రోజులకే వీళ్ళు ప్రేమల్లో దోమల్లో పడుతూ ఉంటారు. సో ఎలా అంటే ముక్కు మొహం తెలీదు, ఏదో ఒక జాబ్ చేసే ఒక ఏమంటారంటే ఒక వ్యవస్థలోకి వచ్చి మీరు, ఒక కంపెనీలోకి వచ్చి మీరు వర్క్ చేస్తారు. సో తెలియకుండా హాయ్ హౌ ఆర్ యూ తిన్నావు అని ఒక 2 డేస్ తెలిసి ఒక ముక్కు మొహం తెలియని మగపిల్లలు పలకరించగానే అమ్మాయిలు వెంటనే టెంప్ట్ అయిపోయి ప్రేమించుకోవడం, పెద్దలకు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది అలా కాకుండా జాబ్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, డేటింగ్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు. ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ మీరు వెంటనే ఒక అబ్బాయి ఇలా చెప్పాడని చెప్పి మీరు టెంప్ట్ అయ్యి వెళ్ళిపోతే లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది అమ్మ ఆడపిల్లలకి. ఫస్ట్ మంచేదో చెడేదో తెలుసుకోండి. నేను అచ్చం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈ విషయం చెప్తాను. నా అమ్మాయి నవ్వుతా అందంగా ఉందని చెప్పి అబ్బాయిలు కూడా ఎవరు టెంప్ట్ అవ్వకండి. సొసైటీ బాగలేదు, సిచ్యువేషన్స్ అస్సలు బాగలేదు. ఇంకా మన హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఎస్టీడీ వైరస్లు, ఎస్టీడీ డిసీజెస్లు వస్తే మాత్రం మీరు మళ్ళీ వాటి నుంచి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో అందుకని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చెప్తున్నా. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. అండ్ వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే లేడీస్లో ఇది ఒకటండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోరండి. ఎందుకంటే తీసుకుంటే వీళ్ళు మరి వాటర్ అయిపోతాయని తీసుకోరో, లేదంటే వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుందని తాగరో, కానీ వాటర్ అనేది మినిమం డైలీ 4 to 5 లీటర్స్ తాగాలి. ఎందుకంటే ఎట్లాగో కూర్చొని వీళ్ళకి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి 4 to 5 లీటర్స్ తాగొచ్చు. అదే కొంచెం శారీరక శ్రమ ఉన్న మహిళలు అయితే 5 నుంచి 7 లీటర్ల మధ్యలో నీళ్లు తీసుకుంటే కూడా వీళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. స్కిన్ కూడా తేమ ఉండేలా చూసుకోవాలి. పైన చర్మం అనేది ఎప్పుడు పొడి అవ్వకుండా తేమ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. అండ్ అతిగా ఆలోచించకూడదు. వర్క్ టెన్షన్ ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే వర్క్ టెన్షన్ ఉన్నప్పుడు ఏదైనా టార్గెట్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇచ్చినప్పుడు రీచ్ అవ్వలేక వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం, ఏడవడం అలా చేస్తూ ఉంటుంటారు. బట్ అలా చేయకండి. ఎప్పుడైనా మనకి ఒక విషయం గురించి సొల్యూషన్ రాలేదు అంటే దాన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయడం, లేదంటే కొంచెం అలా బయటికి వెళ్ళి రావడం, పర్మిషన్ తీసుకొని ఇలా చేస్తే మైండ్ ఫ్రీ అవుతుంది. అండ్ మనకి మైండ్ ఫ్రీ అయిన వెంటనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సో మనకు ఆ కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ప్రాజెక్ట్లో వర్క్ అనేది మనం రీచ్ అవుతాము, ప్రాబ్లం ఏమీ ఉండదు.
అండ్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతూ ఉంటుంది, బీపీ వచ్చేస్తుంది. అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా బీపీ ఉండడం, అదేవిధంగా నిద్ర లేకుండా ఉండడం, బరువు పెరిగిపోవడం ఇలా జరుగుతుంది. సో అందుకని చెప్పి ఎందుకంటే ప్రతి ఉమెన్స్ లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అందరినీ చూసుకుంటే ఏంటంటే కూర్చొని వీళ్ళు ల్యాప్టాప్స్ సిస్టమ్తో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకేమవుతుంది అంటే తిన్నదంతా కూడా మనకి బ్యాక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే 1 అవర్కి ఒకసారి ఒక 5 మినిట్స్ మీరు ఇలా వాక్లా చేయండి. ఇలా చేస్తూ ఉండడం, లేదంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఇలా చేస్తే మీకు కొంచెం స్టమక్ రాకుండా, బెల్లీ ఫ్యాట్ లేకుండా ఫ్రీగా అవుతూ ఉంటారు. అండ్ వర్కింగ్ ఉమెన్స్కి వచ్చేసరికి చాలామంది ఏంటంటే కొంతమంది లైక్ మేనేజర్స్ వీళ్ళు ఉన్నారని చెప్పి ఏదన్నా అన్నా కూడా వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు అమ్మాయిలు. సో ఎప్పుడైనా కూడా అలాంటి డిప్రెషన్లోకి అలా వెళ్ళకూడదండి. లైక్ మీరు తప్పు లేనప్పుడు ఇది తప్పు అని, నా తప్పు లేదు అని చెప్పి వాళ్ళు వేసిన క్వశ్చన్కి కానీ వాళ్ళు అన్న మాటలకి మనం ఆన్సర్ ఇచ్చి పక్కకు రావాలి. అంతేగాని ఎవరు కూడా భయపడకూడదు. ఫస్ట్ ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి. సో ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా అంటే తప్పుడు పనులు చేయమని నేను చెప్పను ఎవరికి కూడా. లైక్ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఇంతవరకు అయితే నేను చెప్పగలను. సో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా కూడా జాబ్ చేసే ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా అండ్ సూసైడ్లు చేసుకోకుండా లేదంటే ఫ్రెండ్స్తో షేర్ చేయకుండా ఉండవద్దండి. సో లిమిట్లో ఉండండి. మీ పక్కన ఉన్న కొలీగ్స్తో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. సో తెలియనప్పుడు సో ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే కొన్ని విషయాలు మనకు తెలియని చాలా ఉంటుంది. మనకు తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత ఉన్నది. సో అందుకని చెప్పి ఎవరిని దూరం చేసుకోవద్దు, ఎవరితో చెడుగా ఉండొద్దు. అలా అని చెప్పి రాసుకు పూసుకోమని నేను తిరగమని నేను చెప్పనండి. కాకపోతే అందరితో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి, లిమిటెడ్గా ఉండండి. మీ ఫ్రెండ్షిప్స్ బ్రేక్ చేసుకోవద్దు. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా మీరు ఉండొద్దు. అలా అని చెప్పి మీరు మరీ దిగజారమని నేను చెప్పను. సో ఆడపిల్లలా ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా పోరాడాలి. సో ఇంతవరకు అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.